రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో మనం అంగన్వాడీ టీచర్ పోస్టులో నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పాం కదా. దరఖాస్తు ప్రారంభ తేదీ కూడా 28/7/2026 నుంచి చివరి తేదీ 7/8/2026 వరకు. వెబ్సైట్ కూడా మనము MISTGDDCW.inలో చూసుకోవచ్చు. ఫామ్ కూడా అందులోనే ఫిల్ చేసుకోవచ్చు. అయితే సిరిసిల్లాలో 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థినులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 1/7/2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. స్థానికంగా దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా వాస్తవులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికైతే సదరు గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతం వాళ్ళైతే సంబంధిత వార్డుకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన పోస్టులకి ఆయా ఆవాసం లేదా గ్రామ పంచాయతీకి చెందిన వారు మాత్రమే అర్హులు. నివాసన ధృవీకరణ పత్రమేమో తహసీల్దార్తే నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం లోపు తీసుకున్న నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జతపరచాలి. అభ్యర్థుల ఎంపికలో ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్కి 70 మార్కులు, ప్రత్యేక కేటగిరీలు వితంతువులైతే 5, అనాథలైతే 10, దివ్యాంగులైతే 5, జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ అయితే 10 మార్కులు. సో అప్లై చేయవలసిన ధృవపత్రాలు ఏంటి? పుట్టిన తేదీ, ధృవీకరణ పత్రము SSC, తహసీల్దారుచే జారీ చేయబడిన కుల మరియు నివాస ధృవీకరణ పత్రము ఇటీవల తీసుకున్నదై ఉండాలి. ఇంటరు ఆపై విద్యార్థుల మార్కుల జాబితా మేమో, ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు 1 సంవత్సరం లోపు అప్లోడ్ చేసింది. ప్రత్యేక కేటగిరీ వర్తించేవారు అంటే స్పెషల్ కేటగిరీ సదరం సర్టిఫికెట్, భర్త మరణ ధృవీకరణ పత్రము వితంతువులైతే లేదా అనాథ సర్టిఫికెట్. ఇప్పుడు ఇందులో మీకు ఏ అంగన్వాడీ సెంటర్లో ఏడబ్ల్యూ పొజిషన్ అనేది రిజర్వ్లో ఉంది. క్యాస్ట్ వైజ్గా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. అవి కొన్ని చెప్తా నేను. సిరిసిల్ల మండల్లో అంబేద్కర్ నగర్ 1లో SC గ్రేడ్ 2 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అట్లా సిరిసిల్లాలోని సర్దార్ నగర్ 2లో HH వాళ్ళు, సిరిసిల్లాలోని పోచమ్మ వీధిలో BCD వాళ్ళు, సిరిసిల్ల మండల్లోని శాంతినగర్ 1లో OC వాళ్ళు, సిరిసిల్లాలోని వెంకంపేట 1లో ST వాళ్ళు, సిరిసిల్లాలోని కాంచర వీధిలో BCD వాళ్ళు, BY నగర్ 2లో ST వాళ్ళు, శివానగర్ 1లో EWS వాళ్ళు, చిన్న బోనాల OC వాళ్ళు, చంద్రంపేట 2లో VH వాళ్ళు, మార్కెట్ ఏరియాలో EWS వాళ్ళు. ఇలా ఈ మండలాల్లో ఈ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే, ఆ ఏరియాకి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇల్లంతకుంట మండల్లో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బల్లంపట్ల 1లో SC గ్రేడ్ 3, అనంతగిరి SCలో SC గ్రేడ్ 1 వాళ్ళు, అనంతగిరి 1లో OC వాళ్ళు, వెంకటాపూర్ 1లో SC గ్రేడ్ 2 వాళ్ళు, సిరికొండలో BCB వాళ్ళు, గాలిపల్లి 2లో BCC వాళ్ళు, అలాగే తాళ్ళపల్లిలో SC గ్రేడ్ 3 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరేంటంటే MIS.TGWDCW ఓపెన్ చేసి అందులో ఎక్కడెక్కడ మీకు అంగన్వాడీ సెంటర్స్లలో ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.